బిగ్ బాస్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక. అప్పటి వరకు బిగ్ బాస్‌లో ఒక ఛాన్స్ ఇస్తే బావుండని ఎదురు చూసిన వాళ్ళు, బిగ్ బాస్‌కి వెళ్లి వచ్చిన తర్వాత ఫేమ్ వస్తే అబ్బా! అంటారు గానీ, మరి ఫేమ్ రాకపోయినా, లేదా అవకాశాలు రాకపోయినా అదొక చెత్త, పరమ వేస్టు అని అంటారు. సో, ఇప్పుడు ఆ లిస్ట్‌లో అయితే ప్రియాంక కూడా చేరిపోయింది. సో, తాజాగా బిగ్ బాస్ 7 విన్నర్‌గా మరి గెలిచినటువంటి ప్రశాంత్‌కి సంబంధించి మరి ఆపోజిట్‌లో నిలిచిన అమర్‌దీప్ హీరో, విలన్ టైప్ కొట్టుకోవడానికి మరి సోషల్ మీడియా కూడా అగ్నికి ఆజ్యం పోసినంత పనులు చేశారు. అతనికి కొంత పాపులారిటీ వచ్చిన అంతకంటే దారుణంగా నెగటివిటీ కూడా మూట కట్టుకున్నాడు అమర్. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్‌కి గురయ్యారు. అమర్ యాంటీ ఫ్యాన్స్ అతని ఫ్యామిలీని కూడా అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేధింపులకు గురిచేశారు. అమర్‌దీప్ ప్రవర్తన నచ్చని కొందరు ఆడియన్స్ ఈ పని చేశారు. ఫినాలే తర్వాత ఏకంగా అమర్ కార్‌ని చుట్టుముట్టి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దారుణంగా హౌస్‌లోకి మరి వెళ్ళినప్పుడు కూడా విన్నర్ మెటీరియల్ అని అంతా భావించారు. కానీ మొదట్లో అతను పల్లవి ప్రశాంత్‌లా మాట్లాడడం మరి అలాగే నెగెటివిటీని తీసుకొచ్చింది. పైగా తొండాట ఆడుతూ ప్రతి శనివారం హోస్ట్ నాగార్జున గారి మరి ఆయన దగ్గర తిట్లు తినడంతో అమర్ ఆడియన్స్‌లో పూర్తిగా డౌన్ అయిపోయారు. అమర్‌పై వస్తున్న నెగటివిటీని చూసిన అతని భార్య తేజస్విని చాలా బాధపడిందట. బిగ్ బాస్ ఒక కర్మలా అనిపించిందని సంచలన కామెంట్స్ చేస్తోంది. బిగ్ బాస్‌కి సంబంధించినటువంటి హౌస్‌లో వెళ్ళినప్పుడు ఆమె నరకం అనుభవించిందట. మరి అమర్ హౌస్‌లో ఏం చేసినా నెగెటివ్‌గా హైలైట్ చేసేవాళ్ళు. బిగ్ బాస్ లైవ్ చూడాలంటే భయమేసేది. బిగ్ బాస్ ఒక కర్మ. అది ఎప్పుడెప్పుడు వదిలిపోతుందా అని ఎదురు చూసినట్టుగా తేజస్విని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాజాగా అమర్‌దీప్‌ని తేజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట అమర్ ప్రపోజ్ చేస్తే తేజు రిజెక్ట్ చేసింది. జస్ట్ ఫ్రెండ్స్‌లా ఉందా అని చెప్పిందట. 3 ఏళ్ల తర్వాత అమర్ తేజస్వినికి మళ్ళీ ప్రపోజ్ చేయగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఓకే లేదంటే మర్చిపోమని చెప్పిందట. పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించి అమర్ పెళ్లి చేసుకున్నారని తేజస్విని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం తేజస్విని తల్లి కాబోతోందని సమాచారం. ప్రస్తుతం వాళ్ళ కొత్త లైఫ్‌కి అయితే ముడిపెట్టబోతోందని అయితే సమాచారం. ఎందుకంటే తేజస్విని అలాగే ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రియాంకతో పాటుగా క్లోజ్‌గా ఉండడం చూసి మరి సీరియల్‌లో లాగా వీళ్ళు కూడా ఇక్కడ కహాని నడుపుతారేమో అని అనుకున్నారు. కానీ అంత సీన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అందుకే బిగ్ బాస్‌లో ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా చూపిస్తారన్న టెన్షన్‌తోనే ఉన్నానంటోంది తేజస్విని.